అందరికీ నమస్కారం అండి. సినిమానికి వచ్చినటువంటి శ్రావణి గారిని మాట్లాడవలసిందిగా కోరిక మేరకు అందరికీ అవగాహన ఎక్కువ. మేడం గారు జ్యోతి ప్రజ్వలనం చేస్తున్నారు. బంగారు కుటుంబాలకు సంబంధించినటువంటి యాన్యువల్ సెలబ్రేషన్ కార్యక్రమాన్ని P4 అంటే పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్. ప్రభుత్వం, ప్రైవేటు వ్యక్తులు, ప్రజలు కలిసి నిరుపేద కుటుంబాలను ఆర్థికంగా నిలబెట్టే మహత్తర ప్రయత్నం. ఈ ఒక్క సంవత్సరంలోనే ఎంతో మంది తాతలు మార్గదర్శకులుగా ముందుకు వచ్చి అనేక బంగారు కుటుంబాల జీవితాల్లో ఆశను కలిగించారు. ఈ ఏడాది కాలంలో యువతను, మహిళలను స్వయం సమృద్ధి దిశగా నడిపించడమే P4 లక్ష్యం. మార్గదర్శి శ్రీమతి తోట ఉమామహేశ్వరి గారు 23 మంది గ్రామీణ మహిళలకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇచ్చి వారికి ఉపాధి మరియు ఆర్థిక స్వేచ్ఛను కల్పించారు. సో ప్రతి జిల్లా కలెక్టర్కి ఆదేశించడం జరిగింది. P4 కన్సల్టేటివిటీ ఒక సంవత్సరం ముందు లాంచ్ అయింది. సో ఒక డిస్కషన్ చేయాలి జిల్లా స్థాయి, అసెంబ్లీ స్థాయి కాన్స్టిట్యూన్సీస్లో. అండ్ చర్చ చేసిన తర్వాత ఏమేమి బెస్ట్ ప్రాక్టీసెస్ ఉన్నాయి, బాడీ ప్రోగ్రామ్ నుంచి ఇంప్లిమెంటేషన్ సందర్భంగా చూస్తే మనం ఏం నేర్చుకుంటున్నాం, ఇది బేసిక్లీ ప్రజలకు కొంచెం అవగాహన కల్పించేయాలి. సో ఆ ఆబ్జెక్టివ్స్తో ఈ ప్రోగ్రామ్ ప్రతి జిల్లాలో పెట్టుకోవడంలో చేయబడుతుంది. సో గవర్నమెంట్ ఎమ్మెల్యేస్ వాళ్ళ కాన్స్టిట్యున్సీలో వాళ్ళు చేస్తున్నారు. సో చిత్తూరు జిల్లాకు సంబంధించి మనం ఒక డెమోగ్రఫిక్ ప్రొఫైల్ చూస్తే సుమారుగా 20 లక్షల పాపులేషన్ చిత్తూరు జిల్లాలో ఉంది. 5 లక్షల కుటుంబాలు ఉన్నాయి. అండ్ సర్వే చేసినప్పుడు ఏమి ఇన్ఫర్మేషన్ బయటకు వచ్చింది, 60 నుంచి 70% ఆల్మోస్ట్ 10 to 10% హౌస్ హోల్డ్స్ ఒక ఎలగడం. సో బట్ ఇట్ మీన్స్ దట్ వాళ్ళ దగ్గర బేసిక్లీ మౌలిక సదుపాయం ఆర్ అన్ఎంప్లాయ్మెంట్ ఆర్ ఆరోగ్యం బేసిక్లీ ఆ ఖర్చుతో వాళ్ళు మళ్ళీ వాటిలో వెళ్ళడం ఆర్ సే పేరెంట్స్ లేకపోవడం, ఓన్లీ డిపెండ్ అపాన్ గ్రాండ్ పేరెంట్స్, చిల్డ్రన్, హౌస్ అండ్ వాళ్ళ ఫ్యామిలీస్ ఉన్నాయి. సో డిఫరెంట్ డేటా సెట్స్ చూస్తే ఆల్మోస్ట్ 10 to 15% మధ్యలో ఆ డేటా పెట్టి వచ్చింది. సో తర్వాత లాస్ట్ ఇయర్ నుంచి సీఎం గారు కూడా ఈ సబ్జెక్ట్ మీద క్యాబినెట్స్తో, డిస్ట్రిక్ట్ కలెక్టర్స్తో, పబ్లిక్ రిప్రజెంటేటివ్స్, ఎన్జిఓస్, ఇండస్ట్రీ రిప్రజెంటేటివ్స్ వాళ్ళకి చెప్తున్నారు ఎప్పుడైనా మీటింగ్ చేస్తే దట్ గవర్నమెంట్కి కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి, మన ప్రాసెసెస్ ఉన్నాయి, బడ్జెట్ అలాట్మెంట్ ఒక ప్రాసెస్ ఉంది. మనం ఎంత త్వరగా ఈ పవర్టీ, ఈవెన్ జీరో పవర్టీ మనం టార్గెట్ పెట్టుకున్నాము, మనం ఎంత త్వరగా చేయలేము. సో వీ రిక్వైర్ పార్ట్నర్షిప్ ప్రోగ్రామ్ వేర్ ఎవరెవరి దగ్గర బేసిక్లీ కెపాసిటీ ఉంది, ఎవరికి ఒక మంచి ఇంటెన్షన్ ఉంది, ఎవరు బేసిక్లీ వాలంటరిజం ఒక ఫీలింగ్ ఉంది. అంటే వాలంటరిజం ఫీలింగ్ ఈజ్ వెరీ వెరీ డిఫికల్ట్. ఒక వ్యక్తి, ఒక 10 వ్యక్తిలో ఒక వ్యక్తికి బేసిక్లీ వాలంటరిజం చేయడానికి కెపాసిటీ ఉంటుంది. సో అటువంటి వ్యక్తికి బేసిక్లీ ప్రోత్సహించి మీరు ముందుకు రావాలి, బేసిక్లీ ఖచ్చితంగా హ్యాండ్ ఓవర్ చేయాలి. అటువంటి బేసిక్లీ డిఫరెంట్ ప్లాట్ఫామ్స్లో సార్ హ్యాస్ గివెన్ డైరెక్షన్. అండ్ చాలా మంచి ఆబ్జెక్టివ్ ఇది. ఎందుకంటే ప్రీవియస్గా ఒక CSR, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ, కేంద్ర ప్రభుత్వం ద్వారా ఒక చట్టం వేసి లీగల్ శాంక్టిటీ ఇచ్చిన తర్వాత చాలామంది CSRకు సాయం చేస్తారు. సో సేమ్ థింగ్
has been taken to the next level where common man ముందుకు వచ్చి కామన్ మ్యాన్ ఇంకొక కామన్ మ్యాన్ ఎట్లా సహాయం చేసుకోవచ్చు ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి ఆన్లైన్ ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి వీటిలో అడాప్షన్ ప్రాసెస్ పెట్టి ఈ పద్ధతి స్టార్ట్ చేశాను. సో ఈరోజు జస్ట్ కొన్ని బెస్ట్ ప్రాక్టీసెస్ మనం షేర్ చేశాను, కానీ అటువంటి చాలా బెస్ట్ ప్రాక్టీసెస్ ఉన్నాయి. సో ఐ రిక్వెస్ట్ ఇది మీరు కంటిన్యూ చేయాలి అండ్ ప్లీజ్ హెల్ప్ such people more and more is what I am requesting. So I request everybody, మీరు ఎప్పుడైనా ఆపర్చునిటీ వస్తే కొన్ని పాజిటివ్ మైండ్తో తర్వాత సక్సెస్ అవుతుంది కదా వేరే విషయం, బట్ విత్ పాజిటివ్ మైండ్స్ ఇఫ్ వీ టేక్ దిస్ ప్రోగ్రామ్ అండ్ ఇట్స్ ఆనెస్ట్ అండ్ its intentions in a true relevant spirit, so many people will be benefited is what we think, and I am thankful that government has given such opportunities. Thank you very much. మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకునే డెసిషన్స్ ఎలా ఉంటాయో మనందరికీ తెలుసు. మన ఒక ప్రభుత్వం ద్వారా మాత్రమే పేదరికాన్ని అరికట్టలేము అనే ఉద్దేశంతో అందరినీ కూడా ఇన్వాల్వ్ చేసి ప్రభుత్వం అలాగే ప్రైవేట్ సంస్థలు ఇంకా ఎవరైనా ప్రజలు ముందుకు వచ్చే వాళ్ళ ద్వారా ఈ పేదరికాన్ని వీలైనంత వరకు మనం నివారించగలిగి ప్రతి ఒక్క కుటుంబాన్ని ఒక బంగారు కుటుంబంగా తీర్చిదిద్దాలి అనే ఉద్దేశంతో జరుగుతున్న ఈ కార్యక్రమానికి ఎంతో మంది దాతలు వచ్చి ఇనిషియేటివ్ తీసుకొని అది ఏదైనా సరే ఒక కుటుంబానికి ఇప్పుడే చెప్పారు దాదాపు 1000 పైన కూడా వాళ్ళు ఇనిషియేటివ్ తీసుకొని ఇప్పుడు కొన్ని చేస్తున్నారు. ఒక కుటుంబాన్ని ఆర్థికంగా వాళ్ళకి సపోర్ట్ ఇవ్వాలి అంటే అది చాలా గొప్ప విషయం. వాళ్ళ ద్వారా ఆ కుటుంబం వాళ్ళ పిల్లల భవిష్యత్తు వాళ్ళ ద్వారా ఇంకో 10 మందికి ఉపాధి కలిగే అవకాశాలు కల్పిస్తున్న మార్గదర్శకులందరికీ కూడా మా కుటుంబ ప్రభుత్వం ద్వారా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం 1 ఇయర్కి మనం ఎంత సాధించామో ఇంకా రాబోయే రోజుల్లో మరింతగా ముందుకు తీసుకెళ్ళి దీన్ని విజన్ 24/7కి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు పేదరిక నిర్మూలన ఆ విజన్ని సాధించేదానికి మీ అందరూ తప్పకుండా సహకరిస్తారని, అలాగే అధికారులు కూడా ముందుకు వచ్చి మీ వంతు సహాయం అందిస్తున్నప్పుడు మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇంత మంచి అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. జై హింద్. ఇప్పటికీ 1 ఇయర్ బ్యాక్ ఒక సంవత్సరం క్రితం ఈ కార్యక్రమానికి రూపకల్పన మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వారి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆలోచన పథంలో మెదలైనటువంటి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసుకుంటూ అట్టడుగున పడి ఉన్నటువంటి సమాజంలో ఎదుగుదలకి నోచుకొని కుటుంబాలని వాళ్ళ దారిద్ర్య స్థాయి నుంచి పేదరికం దారిద్ర్య స్థాయి నుంచి పైకి తీసుకొచ్చే ఉద్దేశంలో ఒక చక్కటి భావనతో సమాజంలో ఉన్నటువంటి కొంచెం హోదాలోను ఆర్థికంగా బలోపేతమైనటువంటి వారిని మార్గదర్శిగా తీసుకుని ఆ కుటుంబాలకి వారిని అండగా కలిపే కార్యక్రమాన్ని ఒక లింక్ చేసుకొని వారి ద్వారా ఆ కుటుంబాలన్నీ కూడా మరింత అభివృద్ధి చెందేట్టు దీనికి అనుగుణంగా ప్రభుత్వం కూడా వారికి కావలసినటువంటి తోడ్పాటు అందించే విధంగా P4 అనే ఈ కార్యక్రమాన్ని రూపకల్పన జరిగింది. అంటే సమాజ నిర్మాణ స్థాపన. మనం అనుకునే ఈ భావనలో ప్రధానమైన ఉద్దేశం ఈక్వాలిటీ, అందరూ ఈక్వల్గా వచ్చే విధంగా ఎదగటం. అంటే పేదరికంలో ఉన్న వాళ్ళని జీరో పావర్టీ నుంచి పైకి తీసుకొచ్చే ప్రణాళిక, దానికి ఒక క్రమబద్ధమైనటువంటి ఒక విధానాన్ని ఏర్పరచడం, సమాజంలో ఉన్నటువంటి ఉన్నతమైన స్థానాల్లో ఉన్నవారు కానీ లేదా పెద్ద ఇండస్ట్రీస్ ఎస్టాబ్లిష్ చేసిన వారు కానీ వారి గ్రామాలు కానీ వారి మండలాలు కానీ దత్తత తీసుకొని ఆ గ్రామాల్లో ఉన్నటువంటి కుటుంబాల్ని ఒక ప్రణాళికాబద్ధంగా సర్వే చేసుకొని ఒక కోటి కుటుంబాల మీద సర్వే చేసిన తర్వాత ఆ సర్వేలో నుంచి తీసుకున్నటువంటి కుటుంబాలు 20 లక్షలు 30 లక్షల కుటుంబాలని పేదరికం నుంచి బయటికి తీసుకొచ్చే కార్యక్రమం చేయడం. దీనికి పబ్లిక్ మనకి P4 అనే కాన్సెప్ట్లోనే ఉంది.
పబ్లిక్, ప్రైవేటు, పీపుల్ పార్ట్నర్షిప్తో ఈ నలుగురు యొక్క భాగస్వామ్యంతో వాళ్ళ కుటుంబాలని కూడా మెరుగైన స్థితికి వెళ్ళాలి అన్న ఉద్దేశం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం లాస్ట్ ఇయర్ ఏర్పాటు చేసుకుంది. ఈ 1 year కాలంలో మన జిల్లాలో ఉన్నటువంటి కుటుంబాలకు సంబంధించి వెరిఫికేషన్ ప్రాపర్గా క్షుణ్ణంగా చేసుకొని ముందుకు వచ్చినటువంటి వేదిక మీద డయాస్ మీద ఉన్నటువంటి మార్గదర్శులు మన ముందే పక్కన కూర్చొని ఉన్నారు. వారందరూ సమాజానికి సంబంధించి సేవ చేయడం కోసం ముందుకు వచ్చి ఆ కుటుంబాలని పేదరిక నుంచి బయటికి తీసుకురావడం కోసం ప్రయత్నం చేసే భాగంగా ఈరోజు వారందరినీ కూడా మరింత జాగృతపరిచి ఇంకా ఎక్కువ స్థాయిలో ఈ కుటుంబాలకు మేలు జరిగే విధంగా చర్యలు తీసుకోవడం కోసం ఏర్పాటు చేయడం జరిగింది. మీరు చాలా బాగా చేశారు. ఇప్పటికే 139. థ్యాంక్ యూ సార్. మీరు 2 RO ప్లాంట్లు కట్టించారు అందరికీ. దాని తర్వాత థ్యాంక్ యూ సార్. మీరు జెడ్పీ హై స్కూల్కి సంబంధించినటువంటి స్టూడెంట్స్కి డైనింగ్ హాల్ కట్టించి వాయిదా పత్రంతో సత్కరించడం జరుగుతున్నది. యుగేందర్ సార్ గారి చేతుల మీద